హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో నేను మీకు గ్లోబల్ సర్వీసెస్ యొక్క ఐపీఓ డీటెయిల్స్ తో పాటు వాళ్ళ బిజినెస్ గురించి అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంతేకాకుండా ఈ కంపెనీని వాళ్ళ లిస్టెడ్ పీర్ తోని కంపేర్ చేస్తూ, చివరగా ఈ ఐపీఓ పై మా పర్సనల్ వ్యూని కూడా షేర్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ గ్లోబల్ సర్వీసెస్ ఐపీఓ అనాలిసిస్. ముందుగా గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ యొక్క హిస్టరీ మనం చూసినట్టయితే ఇయర్ 1991లో స్వస్తిక్ నివాస్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీగా స్టార్ట్ అయింది. దెన్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అయిన మయాంక్ షా గారు ఇయర్ 2004లో నష్టాల్లో కూరుకుపోయిన గ్లోబల్ స్టోన్స్ అనే కంపెనీ అసెట్స్ ని బ్యాంక్ ఆక్షన్ లో కొని దాన్ని డెవలప్ చేశారు. లేటర్ ఆన్ ఇయర్ 2021లో గ్లోబల్ స్టోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని గ్లోబల్ సర్ఫేసెస్ లిమిటెడ్ గా పేరు మార్చారు. నౌ గ్లోబల్ సర్ఫేసెస్ చేసే బిజినెస్ గురించి తెలుసుకుందాం. గ్లోబల్ సర్ఫేసెస్ గ్రానైట్, లైమ్ స్టోన్, మార్బల్, స్లేట్ లాంటి న్యాచురల్ స్టోన్స్ తో పాటు ఇంజనీర్డ్ క్వాడ్స్ అంటే స్టోన్స్ ని క్రష్ చేసి అడెసివ్స్ తో బాండ్ చేసి తయారు చేసే క్వాడ్స్. ఈ టూ టైప్స్ ఆఫ్ స్టోన్స్ ని రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ పర్పస్ కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. గ్లోబల్ సర్ఫేసెస్ కి రాజస్థాన్ జైపూర్ లో 2 ఆపరేటింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్ RIICO ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నట్టయితే యూనిట్ 2 మహీంద్రా వరల్డ్ సిటీ సెజ్ లో ఉన్నది. ఇవి రెండు జైపూర్ లోనే ఉన్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కంపెనీ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ మనం ఇక్కడ చూడవచ్చు. అంతేకాకుండా గ్లోబల్లీ వీళ్ళ ఇంజనీర్డ్ క్వాడ్స్ ప్రొడక్ట్స్ కు ఉన్న డిమాండ్ ని మీట్ అయ్యేందుకు గ్లోబల్ సర్ఫేసెస్ FZD పేరుతో దుబాయ్ లో థర్డ్ యూనిట్ ని సెటప్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్లోబల్ సర్ఫేసెస్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మనం చూసినట్టయితే ఈ కంపెనీ యొక్క ఐపీఓకి ముందు మయాంక్ షా గారు 73.55% స్టేక్ హోల్డ్ చేస్తున్నారు అండ్ శ్వేతా షా గారు 10.48% స్టేక్ ని హోల్డ్ చేస్తారు. మిగతా షేర్ హోల్డర్స్ ని మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన మయాంక్ షా గురించి తెలుసుకుందాం. మయాంక్ షా గారు ఇయర్ 2004 నుంచి ఈ కంపెనీతో అసోసియేట్ అయ్యి ఉన్నారు. ఇన్ఫాక్ట్ మీకు గుర్తున్నట్టయితే ఇందాక హిస్టరీలో మాట్లాడుకున్నాం కదా, నష్టాల్లో కోరుకుపోయిన ఈ గ్లోబల్ స్టోన్స్ అనే కంపెనీని బ్యాంక్ ఆక్షన్ ద్వారా కొన్నారన్నట్టుగా, అక్కడ నుంచి ఈ కంపెనీని ఐపీఓకి వచ్చేంతలా ఈ కంపెనీని డెవలప్ చేశారు. మయాంక్ షా గారికి ఈ స్టోన్ ఇండస్ట్రీలో 18 years ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రస్తుతం గ్లోబల్ సర్ఫేసెస్ లో 302 ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఏ సెగ్మెంట్ లో ఎంత మంది ఉన్నారని మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పటి వరకు మనం ఈ కంపెనీ యొక్క బ్రీఫ్ హిస్టరీతో పాటు ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న బిజినెస్ గురించి అండ్ ప్రమోటర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురించి తెలుసుకున్నాం కదా. నా ఈ కంపెనీ ఆపరేట్ చేస్తున్న 2 బిజినెస్ సెగ్మెంట్స్ లో వీళ్ళ రెవెన్యూ బ్రేకప్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఫైనాన్షియల్ 2020లో, ఫైనాన్షియల్ 2021లో గానీ లేదా ఫైనాన్షియల్ 2022లో చూసినా కూడా వీళ్ళకు మేజర్ రెవెన్యూస్ వీళ్ళ ఇంజనీర్డ్ క్వాడ్స్ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వస్తుంది. ఫైనాన్షియల్ 2022లో నేచురల్ స్టోన్స్ నుంచి వీళ్ళకి వచ్చిన రెవెన్యూ చూసినట్టయితే 32.83 crores ఉన్నట్టయితే ఇంజనీర్డ్ క్వాడ్స్ నుంచి 157.48 crores వచ్చాయి. వీళ్ళ రెవెన్యూ బ్రేకప్ మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ 2022లో ఎక్స్పోర్ట్ సేల్స్ ద్వారా 94.53% వీళ్ళకి రెవెన్యూస్ జనరేట్ అయ్యాయి అండ్ డొమెస్టిక్ సేల్స్ లో 0.83% మాత్రమే. సో దీన్ని బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు మేజర్ గా ఎక్స్పోర్ట్స్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టుగా మనం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. వీడియోలో ఫర్దర్ గా వెళ్లే ముందు ఈ ఐపీఓ డీటెయిల్స్ ను మీకు షేర్ చేయడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నౌ ఈ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ మనం చూసినట్టయితే గ్లోబల్ సర్ఫేసెస్ యొక్క ఐపీఓ 13th March 2023 నుంచి ఓపెన్ అవుతున్నది అండ్ 15th March 2023 కి క్లోజ్ అవునున్నది. ఇది బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. ఈ ఐపీఓ యొక్క టోటల్ ఇష్యూ సైజ్ 155 crores ఉన్నట్టయితే 119 crores ఫ్రెష్ ఇష్యూగా వస్తున్నారు అండ్ 36 crores ఆఫర్ ఫర్ సేల్. ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ ₹10 అనేటైతే ఈ ఐపీఓ కోసం వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ బ్యాండ్ మనం చూసినట్టయితే లోవర్ బ్యాండ్ లో ₹133 అయితే అప్పర్ బ్యాండ్ లో ₹140 కి వీళ్ళు కోట్ చేస్తున్నారు. ఈ ఐపీఓలో మనం పార్టిసిపేట్ చేసేందుకు మినిమం 100 shares కి బిడ్ చేయవలసి ఉంటుంది. మినిమం ఒక లాట్ కి గాను యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ ₹14,000 మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది అండ్ మాక్సిమం యాజ్ అ రీటైల్ ఇన్వెస్టర్ ₹1,96,000 తోని 14 lots కి మనం బిడ్ చేయవచ్చు. ఇది బోత్ NSE అండ్ BSE లో లిస్ట్ అవునున్నది. ఈ ఐపీఓలో అలాట్మెంట్ ప్రయారిటీ చూసినట్టయితే QIB కి 15%, NIS కి 15%, రీటైల్ కి 35% కోటాని కేటాయించారు. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా మిగిలిన టెంటేటివ్ డేట్స్ మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ మనం చూసినట్టయితే ముందుగా బ్యాలెన్స్ షీట్. ఈ కంపెనీలో టోటల్ ఈక్విటీ 148.93 crores ఉన్నట్టయితే టోటల్ డెట్ 50.52 crores అంటే డెట్ టు ఈక్విటీ 0.339 విచ్ ఈస్ రీజనబుల్. నెక్స్ట్ P&L స్టేట్మెంట్ చూసినట్టయితే ఫైనాన్షియల్ ఇయర్ 2020లో వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ 163.29 crores అయితే ఫైనాన్షియల్ ఇయర్ 2022 నాటికి 190.31 crores కి పెరిగింది విచ్ ఇస్ అ గ్రోత్ ఆఫ్ 7.96%. ఫైనాన్షియల్ ఇయర్ 2020లో 40.32 crores గా ఉన్న వీళ్ళ ఆపరేటింగ్ ఎబిటా ఫైనాన్షియల్ ఇయర్ 2022 నాటికి 41.8 crores కి పెరిగింది విచ్ ఇస్ ఎ గ్రోత్ ఆఫ్ 1.83%. అదే వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ 2020లో 24.69% వేరాస్ ఫైనాన్షియల్ 2022 నాటికి 21.97% కి తగ్గింది. ఫైనాన్షియల్ 2020లో 20.96 crores గా ఉన్న వాళ్ళ ప్యాట్ ఫైనాన్షియల్ 2022 నాటికి 35.63 crores కి పెరిగింది విచ్ ఇస్ ఎ గ్రోత్ ఆఫ్ 30.38% విచ్ ఇస్ గుడ్ గ్రోత్. అండ్ వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ డబుల్ డిజిట్ మార్జిన్స్ ఏ ఉన్నాయి. 2020లో 12.84% గా ఉన్న వాళ్ళ ప్యాట్ మార్జిన్స్ 2022లో 18.72%
కి పెరిగింది, విచ్ ఇస్ గుడ్ సైన్. అండ్ వీళ్ళు పాజిటివ్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేషన్స్ జనరేట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనం గ్లోబల్ సర్ఫేస్ యొక్క బ్రీఫ్ డీటెయిల్స్ ని తెలుసుకున్నాం కదా. అండ్ నౌ గ్లోబల్ సర్ఫేసెస్ ని ఈ కంపెనీ యొక్క లిస్టెడ్ పేర్ అయిన పోకర్నాతో కంపేర్ చేద్దాం. ముందుగా రెవెన్యూలో వీళ్ళ గ్రోత్ కంపేర్ చేసి చూస్తున్నట్టయితే గ్లోబల్ సర్ఫేసెస్ 7.96 CAGR చొప్పున గ్రో అయినట్టయితే పోకర్నా 28.61% CAGR చొప్పున గ్రో అయింది. వేరాస్ ప్యాట్ లో కంపేర్ చేసి చూసినట్టయితే గ్లోబల్ సర్ఫేసెస్ 30.38% చొప్పున పెరిగినట్టయితే పోకర్నా 4.81% CAGR చొప్పున పెంచగలిగింది. వేరాస్ వీళ్ళ ఆపరేటింగ్ మార్జిన్స్ లో మనం కంపేర్ చేసి చూసినట్టయితే బోత్ గ్లోబల్ సర్ఫేసెస్ అండ్ పోకర్నా ఫైనాన్షియల్ 2020 తో పోల్చుకున్నట్టయితే ఫైనాన్షియల్ 2020 లో వీళ్ళ మార్జిన్స్ తగ్గాయి. అండ్ అదే ప్యాట్ మార్జిన్స్ మనం చూసినట్టయితే గ్లోబల్ సర్ఫేసెస్ యొక్క ప్యాట్ మార్జిన్స్ 12.84 నుంచి 14.51% కి పెరిగినట్టయితే వేరాస్ పోకర్నా యొక్క ప్యాట్ మార్జిన్స్ 18.07 నుంచి 12% కి తగ్గాయి. అండ్ చివరిగా వీళ్ళ రిటర్న్ రేషియోస్ అండ్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ఐపీఓలో గ్లోబల్ సర్ఫేసెస్ కోట్ చేసిన అప్పర్ ప్రైస్ బ్యాండ్ తో మనం క్యాల్కులేట్ చేసి చూస్తున్నట్టయితే గ్లోబల్ సర్ఫేసెస్ 13.31 టైమ్స్ PE మల్టిపుల్స్ లో కోట్ చేశారు. వేరాస్ పోకర్నా 12.5 టైమ్స్ PE మల్టిపుల్ లో ట్రేడ్ అవుతుంది. అదే ప్రైస్ టు బుక్ వాల్యూ మనం కంపేర్ చేసి చూసినట్టయితే పోకర్నా 1.9 టైమ్స్ ప్రైస్ టు బుక్ వాల్యూలో ట్రేడ్ అవుతున్నట్టయితే గ్లోబల్ సర్ఫేస్ వాళ్ళు కోట్ చేసిన ప్రైస్ టు బుక్ వాల్యూ 3.54 టైమ్స్. నౌ రిటర్న్ రేషియోస్ చూసినట్టయితే గ్లోబల్ సర్ఫేసెస్ వాళ్ళ ROE 26.59% ఉన్నట్టయితే పోకర్నా యొక్క ROE 19.4%. గ్లోబల్ సర్ఫేసెస్ యొక్క ROCE 20.85% ఉన్నట్టయితే పోకర్నా యొక్క ROCE 17%. చివరగా ఈ గ్లోబల్ సర్ఫేసెస్ ఐపీఓ పై మా పర్సనల్ వ్యూ షేర్ చేసే ముందు స్టాండర్డ్ డిస్క్లైమర్. ఈ కంపెనీ మీకు నచ్చి ఈ కంపెనీ యొక్క ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నట్టయితే మేము షేర్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ తో పాటు ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మీ డెసిషన్ ని తీసుకోగలరు. అలా తీసుకోలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ యొక్క సలహా మేరకు ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ ని తీసుకోగలరు. నౌ ఈ ఐపీఓ పై మా పర్సనల్ వ్యూ కన్నా ముందు ఈ కంపెనీకి ఉన్న ఛాలెంజెస్ గురించి తెలుసుకుందాం. వీళ్ళకి వస్తున్న టోటల్ రెవెన్యూస్ లో టాప్ 3 కస్టమర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్న రెవెన్యూస్ మనం చూసినట్టయితే ఫైనాన్షియల్ 2020లో 67.38%, ఫైనాన్షియల్ 2022లో 65.41% అండ్ H1 లో వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో 60.11% వీళ్ళకు టాప్ 3 కస్టమర్స్ నుంచి వస్తుంది, విచ్ ఈస్ మోర్ దాన్ 60%, బిట్ రిస్కీ. దో ఫైనాన్షియల్ 20 తో కంపేర్ చేసి చూసినట్టయితే స్లైడ్ గా తగ్గించుకుంటూ వచ్చారు, బట్ ఈ రిస్క్ మనం గుర్తుపెట్టుకోవాలి. సెకండ్, మీకు గుర్తున్నట్టయితే వీళ్ళకు మేజర్ రెవెన్యూస్ ఎక్స్పోర్ట్స్ నుంచి వస్తున్నాయి కదా. ఇందులో కూడా వీళ్ళకు యుఎస్ నుంచి 99.13% రెవెన్యూస్ ఈ H1 లో వచ్చాయి. విరాస్ ఫైనాన్షియల్ 2022లో 94.85% రెవెన్యూస్ కేవలం యుఎస్ఏ నుంచే వచ్చాయి. సో దిస్ ఇస్ ఆల్సో వన్ మేజర్ రిస్క్ బికాస్ దే ఆర్ ఎక్స్పోజ్ టు వన్ సింగిల్ కంట్రీ. ఇవి ఈ కంపెనీ పరంగా మేము అబ్జర్వ్ చేసిన రిస్క్. అండ్ చివరగా ఈ ఐపీఓ పై మా పర్సనల్ వ్యూ. ముందుగా షార్ట్ టర్మ్ కోసం చూసినట్టయితే దో ఈ ఐపీఓ సైజ్ చాలా చిన్నదే అయినా అండ్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉన్నా కూడా ప్రెసెంట్లీ మార్కెట్ లో చాలా వోల్టాలిటీ ఉంది కదా. సో ఇప్పటికిప్పుడే డెసిషన్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఈ ఐపీఓ క్లోజింగ్ డే March 15th మీరు డెసిషన్ తీసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు లాంగ్ టర్మ్ వ్యూ, ఈ కంపెనీ గురించి ఈ కంపెనీ యొక్క ప్రమోటర్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీ డెసిషన్ మీరు తీసుకోగలరు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళతోని షేర్ చేయండి. అండ్ మీరు ఇదే మన మనీ పర్స్ క్లిప్స్ ఛానల్ కి మొట్టమొదటిసారి వచ్చి ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకున్నట్టయితే ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ ని యాక్టివేట్ చేసుకోండి. నేను మీ రైస్ భాష మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. టిల్ దెన్ బై బై.